చూడండి, ఈ రాళ్ళు చూడ ఎలా ఉన్నాయండి. అంత స్మూత్గా. ఇదేం రాయో తెలియదు కానీ ఏ రాయి బాగుంటే ఆ రాళ్ళు తీసుకుంటున్నాం మేమైతే. చూడండి, 10 నిమిషాలకే ఎలాంటి రాళ్ళు దొరికినాయి చూడండి ఒకసారి. కనిపిస్తున్నాయా? 10 నిమిషాలు వచ్చిన 10 నిమిషాలకే. ఇదిగోండి, సిద్ధాంతం. మళ్ళీ ఫోన్ చేసి అడగొద్దు దయచేసి. సిద్ధాంతం బ్రిడ్జి. బస్ ఎక్కి మీరు ఏ ఊరైనా కానీ బస్ ఎక్కి వచ్చేటప్పుడు సిద్ధాంత బ్రిడ్జి కాడ ఆపమంటే అవతల పక్క ఆపుతారు, బ్రిడ్జికి అవతల పక్క. అక్కడ నుండి ఆటో వేసుకొని వస్తే ఈ ఇసుక రేవు కాడకు తీసుకెళ్ళమంటే తీసుకొస్తారు. మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ ఏందైనా అడ్రస్లు అడగొద్దు. ఒకటే 10 సార్లు చెబుతున్నా. సిద్ధాంత బ్రిడ్జి. ఈ రాళ్ళు పనికి వస్తాయి అంటే రండి. ఆ రాళ్ళు ఎందుకులే పనికి రావులే అనుకుంటే రావద్దు. అది చూడండి రాయి. నేను ఎక్కడికి వెళ్ళినా మీకు క్లారిటీగా చెప్తున్నా. రాళ్ళు చూడండి అసలు ఎలా ఉన్నాయి. చూడండి ఏమేమి రాళ్ళు ఉన్నాయో మీరు వీడియోలో చూసే వాళ్ళకి అర్థమవుతుంది. దగ్గరగా చూపిస్తున్నా చూడండి. ఏ జాతికి ఏ రాయి చెందిద్దో తెలియదు. ఏందో ఒక అన్నకు ఫోన్ చేసి అన్న ఏ రాళ్ళు తీసుకోవాలి చూడని చెప్పన్న అంటే ఇట్లాంటి రాళ్ళు తీసుకోమంటున్నాడు. మరి ఏం రాళ్ళు అర్థం కాలే మాకు. చూద్దాం, తీసుకుందాం. అట్లాంటివి అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇలాంటివి చూడండి. సిద్ధాంతం బ్రిడ్జి. సిద్ధాంతం వచ్చి బ్రిడ్జి యువతలకు వస్తే అవతలకు పోవద్దు. విజయవాడ నుండి వచ్చేవాళ్ళు అయితే కుడి చేతి పక్క బ్రిడ్జికి వెళ్ళి దిగాలి. విజయవాడ నుండి వచ్చేవాళ్ళు అయితే కుడి చేతి పక్క బ్రిడ్జికి వెళ్ళి దిగాలి. రాజమండ్రి అయితే ఎడం చేతి పక్క, అంటే మనకి అవతల పక్క ఆపుతారు, మనం యువతల పక్కకు రావాలి. అది మేము వచ్చింది ముగ్గురిని, ఇక్కడ ఎవ్వరు రాలా. అది వరకు 10 మంది వచ్చారంట గుంటూరు వాళ్ళు. మరి వాళ్ళకి దొరికినాయో దొరకలేదో మాకైతే తెలియదు కానీ వెళ్ళిపోయారంట. కమ్మకి ఏడే పందిర్లు వేసుకొని ఉండొచ్చు. కోళ్ళూరులో మనం ఎట్లా ఉంటున్నాం అట్లా ఉండొచ్చు. ఇదేమి రాయో చూడండి, పచ్చగా ఉంది. ఏ జాతికి చెందిన రాయో మరి. ఏమి ఈరోజు ఎలా తెలుసుకున్నాం, ఎందుకంటే ఊరు ఉండలేదు, ఊరు లేరు, మేము ముగ్గురమే అయిపోయాము. అందుకోసం సిద్ధాంత బ్రిడ్జి. చూడండి రాళ్ళు.
సిద్ధాంతం బ్రిడ్జి గుర్తుపెట్టుకోండి.